ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు మీ బంధువులకి షేర్ చేయండి. ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్. నేను ఈ హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు టాప్ లెవెల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డ్యూటీసు, ప్రజలకు చేరాల్సిన అన్ని పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది మీరే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం కంటే అధిక సమయం ఓవర్ డ్యూటీ చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవని అందిస్తున్నారు. మీరు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్న ఊరిని విడిచిపెట్టి మరో ఊరికి 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి రెంటింట్లో నివసిస్తూ కన్న తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువుల్ని విడిచిపెట్టి ప్రభుత్వానికి చాలా మంచి సేవను అందిస్తున్నారు. ముందుగా పెన్షనర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వీరు తమ తెలివితేటలను ఉపయోగించి గతంలో ఏపీ ప్రభుత్వానికి మరియు ప్రజలకి తమ సేవను అందించారు. ప్రస్తుతం తమ ఎక్స్పీరియన్స్ని, నాలెడ్జ్ని తర్వాత తరానికి అందిస్తూ ఎలా ప్రభుత్వానికి సేవ, అలాగే ప్రజలకి సేవలు అందించాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానాన్ని బోధిస్తూ వాళ్ళకి చక్కటి భవిష్యత్తును ఇస్తూ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తూ మంచేదో చెడేదో తెలియజేస్తూ వాళ్ళ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచుతూ వాళ్ళకి జీవితం మీద ఒక మంచి క్లారిటీకి, అలాగే జాబ్ విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండేలా చూస్తున్నారు. విద్యార్థి మంచిగా ఉంటే ఫ్యామిలీలు బాగుంటాయి, ఫ్యామిలీలు బాగుంటే సొసైటీలు బాగుంటాయి, అలాగే స్టేట్ కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రానికి మరియు ప్రజలకి అద్భుతమైన సేవను అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అటెండర్ నుంచి టాప్ లెవెల్ ఆఫీసర్స్ వరకు వాళ్ళ అద్భుతమైన సేవను ప్రభుత్వానికి మరియు ప్రజలకి అందిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతల విషయంలో కీ రోల్ ప్లే చేస్తూ అద్భుతమైన సేవను ప్రభుత్వాన్ని మరియు ప్రజలకు అందిస్తున్నారు. మీ అందరి సేవ వలనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో శాలరీస్ మరియు పెన్షన్స్ 15వ తేదీ, 18వ తేదీ అలా తమ ఖాతాలో జమ అయ్యేవి. కానీ చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి 1, 2 లేదా 3 తేదీల్లో నగదు జమ చేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారు ఏపీ ఎంప్లాయీస్ సమస్యలు ఆయనకు తెలుసని, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్కి తోడుగా అండగా ఉంటామని ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి, టీచర్స్కి మరియు పెన్షనర్స్కి అండగా ఉంటామని, అన్ని సమస్యలు ఒక్కసారి సాల్వ్ చేయడం వీలు కాదని 1 by 1 సాల్వ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ మరో శుభవార్త ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పిఎం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా ఉండడం, ఎంప్లాయీస్కి బకాయిలో ఉన్న 25,000 కోట్ల రూపాయలని క్రమక్రమంగా 1 by 1 జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ విడిపోయినప్పుడు ఆ టైంలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు అటువంటి కష్ట సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకి ఎంతో మంచి చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్, తెలివితేటల మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ వల్లే 43% చాలా ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. ఆయనకి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల రాష్ట్రంలో మనీ క్రియేట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్ని ఫారెన్ నుంచి రప్పించగల తెలివితేటలు, ఎబిలిటీ ఉన్న నాయకుడు ఆయన. అలా సీఎం చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్కి
1 లేదా 2, 3 తేదీల్లో జీతాలు జమ చేస్తూ ఎంతో మంచి చేస్తూ ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్ తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. చంద్రబాబు గారు సీఎం అయ్యి 5 నెలలు కంప్లీట్ అయిన ఐఆర్ గురించి మరియు పీఆర్సీ గురించి ఎటువంటి ప్రకటన రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు టీచర్స్ ఎంతో ఆందోళనకి గురవుతున్నారు. ఇప్పటికే 5 నెలలు కంప్లీట్ అయింది కాబట్టి మరి అతి త్వరలో ఐఆర్ మరియు పీఆర్సీ గురించి సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025లో ఐఆర్ని ప్రకటించి 2026లో పీఆర్సీని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పెన్షన్స్ సంఘం మరియు టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని ఐఆర్ 30% ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన విషయం మనకు తెలిసిందే. 11వ పీఆర్సీ వల్ల ఎంతో అసంతృప్తికి గురైన ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్కి మంచి ఐఆర్ ప్రభుత్వం ప్రకటిస్తే ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్ ప్రభుత్వానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రజలకు కూడా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. వీరి మూలంగానే డే టు డే లైఫ్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు, ప్రజలకు సేవలసిన అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఉదాహరణకి కొన్ని వారాల క్రితం వచ్చిన తుఫాను మూలంగా వరదల్లో ఎంతో మంది చిక్కుకొని లక్షల మంది విలువలాడుతున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం గారి ఆదేశాల మేరకు అద్భుతమైన పనితీరు కనబరిచి వాళ్ళకి టయానికి సహాయం అందిస్తూ, ఫుడ్ సప్లై చేస్తూ వాళ్ళకి ఎంతగానో అద్భుతమైన సేవలు అందించారు. కొన్ని వారాల క్రితం ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర సెక్రటరీ సమావేశంలో చోటు చేస్తున్న కీలక పరిణామం గురించి ఒకసారి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, తామంతా వివిధ సమస్యల పరిష్కారానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు పేర్కొన్నారు. వైకాపా హయాంలో సకాలంలో జీతాలు, పింఛన్లు అందక ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం. ప్రస్తుత సకాలంలో చెల్లిస్తున్నందుకు ధన్యవాదాలు. సర్కారు కొలువు తీరి 5 నెలలు గడిచింది. దసరా, దీపాలు వంటి పండుగలు ముగిశాయి. ఇక మా సమస్యల పరిష్కారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. దీనికి రోడ్ మ్యాప్ తయారు చేయాలి అని కోరారు. విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఆనాడు ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర సెక్రటరియట్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో బొప్పరాజు గారు మాట్లాడుతూ మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని కోరారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని, పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. ఏపీ ఐకాస అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు, సహాధ్యక్షుడు టీవీ ఫనీ గారు తదితరులు మాట్లాడారు. త్వరలో ప్రభుత్వం నుంచి మంచి ఐఆర్ ప్రకటన విడుదలై ప్రస్తుతం ఉన్న ఈ అధిక ద్రవ్యోల్బణం, హై ఇన్ఫ్లేషన్ మూలంగా ఈ అధిక ధరల సునామీ నుంచి ప్రభుత్వం మంచి ఐఆర్ని ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్స్ పెదవులపై చిరునవ్వులు పూయించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.